మావోయిస్టుల ఎన్కౌంటర్ నిరసిస్తూ నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. 2 రోజుల క్రిందట మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు ఛత్తీస్గఢ్లో డిఆర్జీ అలాగే సిఆర్పీఎఫ్ జవాన్లకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. బీజాపూర్ దంతెవాడ శివార్లలోని పెడియా అడవుల్లో కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. కాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందగా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కాల్పులను బావుటకపు ఎన్కౌంటర్గా అభివర్ణించింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు నిన్న కూడా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, మావోయిస్టు పోలీసుల మధ్య ఎదురుకాల్పు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దండకారణ్యం మొత్తం తుపాకీ తూటాలతో దత్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజాపూర్ దంతెవాడ శివార్లో పెడియాడుల కాల్పుల మొత్తం అవుతుంది. కాల్పుల్లో మావోయిస్టులకు పోలీసుల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 3 మావోయిస్టులకు అక్కడ మృతి చెందడం జరిగింది. నేపథ్యంలో కొంత కాల్పులు కొనసాగుతున్నాయి. అధికారికంగా ధృవీకరించినటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఇప్పటికే 3 మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి పోలీసులు అయితే అధికారికంగా ప్రకటించారు. అయితే మృతదేహాలను తీసుకోవడానికి వెళ్తున్నటువంటి జవాన్లకు మావోయిస్టుల కొంత అడవిలో వాగ్వివాదం జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇల్లు పేలినటువంటి 2 జవాన్లకు గాయాలై అదేవిధంగా 3 మృతదేహాలను మొత్తం హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వంతో కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చర్చలు సఫలం కావడంతో విఫలం కావడంతో ఇంకా పెద్ద మొత్తం పూర్తి చాలా రాజకీయ పరిస్థితి. అయినా కూడా ఇంకా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దండకార్యం మొత్తం ఒక్కసారిగా తుపాకీ తుటాలతో దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత తెలంగాణ రాష్ట్రంలో అనేక మావోయిస్టు సంబంధించి ఎదురుకాల్పు జరుగుతున్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఎదురుకాల్పు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికీ ఇవాళ తెలంగాణ బంద్కు పిలిపించినటువంటి మావోయిస్టులు పెద్ద మొత్తంలో ఇంకా జరుగుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికే మావోయిస్టు ఎదురుకాల్పులో మావోయిస్టులకు జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు ఇప్పటికే పోలీసులు అయితే 3 మృతి చెందినట్టు, జవాన్లు అయితే 3 మృతి చెందినట్టు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం కొంత హడావుడి అయితేనే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మావోయిస్టుల ఎన్కౌంటర్లో నిరసిస్తూ నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. 2 రోజుల క్రిందట మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టులు పార్టీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు ఛత్తీస్గఢ్లో డిఆర్జీ సిఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. బీజాపూర్ దంతెవాడ శివార్లలోని పెడియా అడవుల్లో కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. కాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు వారు తెలిపారు. కాల్పులను బూటకపు ఎన్కౌంటర్గా అభివర్ణించింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న కూడా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో 3 మావోలు మృతి చెందారు. అలాగే ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కోరింది. స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 19వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిపై 36 లక్షల నగదు బహుమతి రికార్డు ఉండడం గమనార్హం.